వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలి పవన్. సో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి. సో ఎప్పుడు మీ ప్రేమ ఇలాగే మా మీద చూపించండి. అండ్ ఈ వీడియో లింక్ కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా చందమామ గారి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. మీరు అక్కడ కూడా మమ్మల్ని ఫాలో చేసి ఎలాంటి కంటెంట్స్ కావాలో అడగండి. సో చాలామంది అడుగుతున్నారు, అక్క మేకప్ ఎలా చేసుకోవాలి, సింపుల్గా ఎలా చేసుకోవాలి అని చెప్పి. సో ఈరోజు నేను మేకప్ సింపుల్గా ఎలా చేసుకోవాలి చూపిస్తాను. అండ్ ఆ మేకప్ మెటీరియల్ కూడా మీకు ఎక్కడ దొరుకుతుందో చూపిస్తాను. యూజువల్లీ ఏంటంటే మనకి మ్యారేజెస్ అప్పుడు కానీ లేకపోతే ఎన్ని ఫంక్షన్స్ అప్పుడు పార్లర్ వాళ్ళు వచ్చి మేకప్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకే స్కిన్ టోన్ లాగా ట్రీట్ చేస్తారు. అందుకే మీరు చూసినట్టయితే పాత పెళ్లి ఫొటోస్లో సో ఫేస్ నుంచి నెక్ వరకు మొత్తం ఒకేలాగా వైట్గా అసలు సంబంధం లేకుండా ఉంటుంది. సో అలా కాకుండా బట్ మేము అంటే సీరియల్ వాళ్ళమి, సినిమా వాళ్ళము వేసుకునే మేకప్ డిఫరెంట్ అనమాట. అదేంటంటే మా స్కిన్ టోన్కి తగ్గట్టు మేము ఎలా మేకప్ చేసుకుంటామో దాన్ని బట్టి మా అందం ఇంకాస్త డబుల్ అవుతుంది. సో మేమున్న దానికన్నా మేకప్ వల్ల ఇంకా అందంగా కనిపిస్తాం. మరి ఆ మేకప్ ఎలా చేసుకోవాలి, ఆ మేకప్ మెటీరియల్ అని ఎక్కడ దొరుకుతుంది, ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మాకేంటంటే సీరియల్ వాళ్ళకి, సినిమా వాళ్ళకి మా కృష్ణానగర్లో, యూసుఫ్ కూడా కృష్ణానగర్లో గౌతమ్ కాస్మెటిక్స్ అని చెప్పి ఒక షాప్ ఉంది. మురళి గారు చాలా సంవత్సరాల నుంచి ఆయనది మేకప్ షాపు. సో మాకు అంటే మేము సీరియల్ వాళ్ళందరూ, మేము సినిమా వాళ్ళందరూ ఆయన దగ్గర మేకప్ మెటీరియల్ తీసుకుంటాము. సో ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ కూడా ఇస్తాను మీకు. అంటే మనకి కృష్ణానగర్ యూసఫ్గూడలో పిల్లర్ నంబర్ C1535 అంటే ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్ ఉంది. సో అక్కడ వాళ్ళ షాప్ ఉందన్నమాట, గౌతమ్ కాస్మెటిక్స్ అని చెప్పేసి. ఇప్పుడు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు కావాలంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి మేకప్ మెటీరియల్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర మనకి విక్స్ దొరుకుతాయి, ఫ్లవర్స్ దొరుకుతాయి, చాలా డిఫరెంట్. ఇప్పుడు అంటే నేను రెడీ అవుతూ మీకు చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మీ స్కిన్ టోన్ ఏంటి అని తెలియదు అనుకోండి, వాళ్ళని అడిగితే హ్యాపీగా వాళ్ళు మీకు అక్కడ చెప్తారు మీకు ఎలాంటి మేకప్ అయితే న్యాచురల్గా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు, మీకు ఏమేమి అవసరం కూడా వాళ్ళు రిఫర్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు కూడా న్యాచురల్గా అందంగా కనబడాలి మా ఫంక్షన్స్కి అనుకుంటే, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఎన్ని ఫంక్షన్స్ కూడా వాళ్ళే వచ్చి మేకప్ చేస్తారు. ఎందుకంటే మురళి గారు మేకప్ మ్యాన్ కాబట్టి. సో ఆయన మీ ఫంక్షన్స్కి వచ్చి కూడా మేకప్ చేస్తారు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా షాప్కి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే వాకింగ్ చేసేస్తే వాళ్ళే ఇస్తారు. లేదంటే మీరు ఫోన్లో కూడా నా కలర్ ఇదండి అని ఒక పిక్ పంపించినా, లేదా మీరు వీడియో కాల్ చేసినా కూడా మీకు ఏమేమి సామాన్ కావాలో కూడా వాళ్ళు పంపిస్తారు. మరి లేట్ చేయకుండా 10 minutesలో క్విక్గా ఎలా రెడీ అయిపోవాలి, ఏమేమి కావాలి ఇప్పుడు చూపించేస్తాను. రెడీ. ఫస్ట్ అయితే ఇలా మన ఫేస్ అంతా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఏంటంటే యూజువల్లీ మేము ఇట్లా హెడ్ బ్యాండ్ పెట్టేసుకుంటాము షూటింగ్లో అయితే. సో ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి హెడ్ బ్యాండ్ ఏం అవసరం లేదు, టైట్గా నేను హెయిర్ వేసేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సో ఇది నేను కాయ యూత్, ఇది ఎందుకంటే మన ఫేస్ మీద యాక్చువల్లీ ఏంటంటే మేము అప్పట్లో మాకు ఇంత తెలియదు కదా, చాలా బిజీగా ఉండే టైంలో టకటకామని మేకప్ వేసేసుకునే వాళ్ళం డైరెక్ట్గా ఫేస్ మీద. సో ఫేస్ పాడవడము, ర్యాషెస్ రావడము, మేకప్ లోపలికి వెళ్ళిపోతుంది కదా మన స్కిన్కి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు చాలా వచ్చేసినాయి. సో ఇది జస్ట్ చాలా అంటే చాలా తక్కువ డ్రాప్స్ తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మరీ జారిపోతుంది. మనం ఏంటంటే బాగా మేకప్ రావాలి అని చెప్పి ఎక్కువ వేసేస్తాం, అప్పుడు ఏంటంటే జారిపోతుంది మొత్తం అంతా. జస్ట్ ఇట్లా ఒక్కొక్క డ్రాప్ పెట్టి ఇట్లా ఒక 1 minute మసాజ్ చేయండి. ఓకే, దీనివల్ల ఏంటంటే స్కిన్ పాడవద్దు, సరే కదా. మేకప్ కూడా చాలా అంటే ఏమంటారు, స్మూత్గా ఉంటుంది ఫేస్. అంటే మీ ఫేస్ రఫ్ ఉన్నా కూడా తెలీదు, చాలా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది వేసేసుకొని ఇలా యూజువల్లీ ఏంటంటే బ్రష్లతో వేస్తారు, బట్ ఎందుకు నాకు చాలా సంవత్సరాల నుంచి అలవాటు హ్యాండ్తో మేకప్ వేస్తేనే నాకు అలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇది పెట్టిన ఒక 2 minutes వదిలేయండి, ఫేస్ని కొద్దిగా ఆరాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఏంటంటే లారియల్ అనమాట, లారియల్ది. సో ఇది ఎందుకు అంటే ఇది వేయడం వల్ల చెప్పాను కదా మన స్కిన్ స్మూత్గా ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. జస్ట్ అసలు ఎక్కువ వద్దు. ఓకే, ఓకే.
సో ఇది వేసిన తర్వాత ఒక 2 minutes వదిలేయండి. సో అప్పుడు ఏంటంటే కొద్దిగా ఆరుతుంది. ఆరితే మనకి మేకప్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. ఒక 2 minutes వదిలేద్దాం. మేకప్ మెటీరియల్తో పాటు వాళ్ళ దగ్గర వేనీస్ ఇట్లా రెడీమేడ్ ఉంటాయి అన్నమాట. అబ్బో లక్కీగా నేను ఎల్లో కలర్ వేసాను. ఇట్లా అంతే, ఒక 2 pins పెట్టేసాం అనుకోండి ఇలా. ఓకే, సో మామూలుగా అయితే మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి ఆర్డర్ చేసుకోవాలి, టైం పడుతుంది, చాలా కాస్ట్లీ. బట్ ఒకటేసారి మనం ఇలాంటి కొనేసుకున్నామంటే ఇక మళ్ళీ ఇది ఉండదు. ఇది కూడా మేము ఎక్కువ డాన్స్ షోస్ అవి చేసేవాళ్ళం కదా, సో దానికోసం అని చెప్పి మీరు ఇలా. సో వీటితో పాటు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, సీరియల్లో ఎప్పుడు పువ్వులు పెట్టుకుంటారు, ఎప్పుడు ఓడిపోవు, సినిమాల్లో కూడా ఫారెన్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ పువ్వులు పెట్టుకుంటారు ఎలా అంటే సీక్రెట్ రివీల్ చేసేసా. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట. సో చెప్పాను కదా మన గౌతమ్ కాస్మెటిక్స్లో దొరుకుతాయి. మామూలుగా అయితే స్టార్టింగ్లో మేము పువ్వులు మూరలు ఒక 10 మూరలు 20 మూరలు పెట్టి మార్నింగ్ పెడితే 3-4 hours వెళ్ళిపోయాయి. మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ ఇట్లా పెట్టేవాళ్ళం. ఇక అప్పుడు మన ఈ చెప్పాను కదా కాస్మెటిక్స్ మురళి గారు వాళ్ళు ఇవి తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి ఏంటంటే ఎన్నాళ్ళైనా ఇవి పాడవు మీకు చూడండి. అందుకే పాటల్లో కూడా సమ్మర్లో ఫారెన్లో కూడా పెడతారు. సో ఇవి కొనేసి పెట్టేసామంటే నాకు తెలిసి నేను కొనే చాలా ఇయర్స్ అవుతుందబ్బా. సో ఇందులో కూడా మనకి మల్లె మొగ్గలు దొరుకుతాయి, గ్రీన్ ఆకులు వస్తాయి కదా మధ్యలో. సో అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి. ఇవి ఏంటంటే మీరు ఎప్పటికన్నా ఇలా నలిపేసినా ఏం చేసినా ఏం కావు, ఒక 10 years అయినా ఏం కావు. కాకపోతే వాష్ కూడా చేసేసుకోవచ్చు, నల్లగా అయినాయి అనుకుంటే వాష్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి వీటితో పాటు విగ్గులు, ఇవి యాక్చువల్లీ సింథటిక్ అనమాట. మా సీరియల్ వాళ్ళందరికీ పొడుగు జడలు వచ్చేస్తాయి కదా, సో సింథటిక్. యాక్చువల్లీ ఒరిజినల్ హెయిర్వి కూడా ఉంటాయి. ఇవి ఎలా పెట్టుకోవాలంటే చాలా ఈజీ. ఇక్కడ క్లిప్స్ వస్తాయి కదా, ఫస్ట్ ఇట్లా మీరు కూడా పెట్టేసుకోవచ్చు ఇంట్లో. మనకి ఎవరికైనా హెయిర్ బాగా తక్కువ ఉంది అనుకుంటాం కదా, చూపిస్తాను ఎట్లా పెట్టుకోవడం. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా తీస్తాము. సరే నేను పైనుంచి చూపించేస్తా ఉండండి. ఓకే, మనకి హెయిర్ తక్కువ ఉంది అనుకుంటాం కదా, సో అప్పుడు ఏంటంటే మన హెయిర్ లోపల పెట్టుకోవాలి ఇవి. ఇప్పుడు మామూలుగా మీకు చూపిస్తాను. హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇలా బాగా వస్తున్నాయి అబ్బా. ఈ క్లిప్లలో ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసి ఇట్లా ఇగో ఇలా పెట్టి ఎక్కడ కావాలో అక్కడ. చూసారా నా జుట్టు ఎంత పొడిగైపోయిందో. సో ఇలా మేమందరం ఇవి ఇక్కడ కొంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మన గౌతమ్ కాస్మెటిక్లో దొరుకుతాయి. యాక్చువల్లీ ఇది హెయిర్ లోపల పెట్టుకుంటారు, నేను మీకు చూపించడం కోసమని పైన పెట్టేసా. చూసారా, కావాలంటే ఇట్లా మీరు పోనీ వేసేసుకోవచ్చు, పోనీ వేసుకుంటే ఇలా ఏదైనా పెట్టేసుకోవచ్చు అబ్బా. సో ఇవి ఇలాంటి చాలా మెటీరియల్స్ మనకి హెయిర్ స్ప్రేస్, ల్యాషెస్, లెన్స్ అన్నీ కూడా మీకు మేకప్ మెటీరియల్ ఏది కావాలంటే అది వాళ్ళ దగ్గర దొరికిపోతుంది. సో మరి ఇది లేట్ చేయకుండా ఇప్పుడు మరి క్విక్గా ఈజీగా 10 minutesలోనే మేకప్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాం. చలో, సో ఇప్పుడు 2 minutes అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే కళ్ళ కింద బ్లాక్ ఉంటే, యాక్చువల్లీ నాకు కూడా ఉండదు, బట్ చందం గడు పుట్టాక చాలా రోజులు నిద్రపోం కదా మనం, నైట్ కొంచెం అట్లా అనిపిస్తే కనుక ఇది D32 అని ఉంటుంది. ఇందులో రెడ్ కలర్ ఉంటుంది అండ్ ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది. సో మీకు ఏది సూట్ అవుతుంది అది కొద్దిగా ఇట్లా కళ్ళ కింద. ఓకే, ఎక్కడన్నా ఏమన్నా పింపుల్ వల్ల చిన్న డాట్స్ ఏమైనా వస్తే అక్కడ. ఓకే, మనకి మేకప్ మెటీరియల్లో కూడా దీన్ని ధర్మ అంటారు. ఇంకొకటి కూడా ఉంటుంది ధర్మ కాకుండా, అంతకుముందు ఒక స్టిక్ ఉండేది ఈ మన మేకప్స్ అవి, ఇప్పుడు ధర్మ వచ్చింది. అండ్ దీనికంటే కూడా ఇంకా కాస్ట్లీయెస్ట్వి కూడా ఉన్నాయి మనకి, మ్యాక్ అని చాలా కంపెనీస్ వచ్చేసాయి. కాకపోతే మేము మాత్రం మ్యాక్సిమం ధర్మానే వాడతాం. సో ఇదేంటంటే చక్కగా బ్లెండ్ అవుతుంది, దీనికి బ్రషెస్ అవి ఎక్స్పెన్సివ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు అదే మనం మ్యాక్ అనుకోండి, ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ అన్నీ ఏంటంటే ఖచ్చితంగా బ్రషెస్ ఉండాలి, ఇట్లాంటి బ్రషెస్. సో ఈ బ్రషెస్ వచ్చేసి మనకి 3000, 4000, 7000 చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. అందుకని ఏంటంటే మోస్ట్లీ ఇది అనుకోండి కంఫర్టబుల్ రేటు, కంఫర్టబుల్గా ఉంటుంది, మనం ఎలా అన్నా వేసేసుకోవచ్చు, వితౌట్ బ్రష్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. సో దీని తర్వాత నా స్కిన్ టోన్కి సెట్ అయ్యేది DFD. ఓకే, ధర్మ DFD అంటారు దీన్ని. ఓకే, సో ఇది మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇలా, అది చెప్పాను అందరూ బ్రష్తో వేస్తారు, నేను మాత్రం చేతితో వేసేస్తాను.
మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో అయితే మాత్రం హెవీగా వేసుకోకండి. సో ఇలా అప్లై చేసేసుకొని దీన్ని చక్కగా సో ఇలా మొత్తం నీట్గా లెవెల్ అయ్యేలాగా మేకప్ వేసుకోవాలి. ఒకవేళ మీకు చేతితో అలవాటు లేదు అనుకుంటే బ్రషెస్ దొరుకుతాయి. ఓకే, ఈ బ్రషెస్తో ఇలా ఈవెన్గా ప్యాచెస్ లేకుండా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం ఇలా తడిగా ఉంటుంది అన్నమాట, ఇట్లా మనకి అంటుకునేలాగా. సో దీనికి ఏం చేస్తామంటే పౌడర్ వేసేది. ఓకే, ఈ పౌడర్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. సో నాకైతే గౌతమ్ వాళ్ళు సజెస్ట్ చేశారు. సో ఎప్పుడు బెస్ట్గానే సజెస్ట్ చేస్తారు. సో ఇది ఏంటిది, స్టూడియో ఫినిష్ అన్నమాట. సో దీన్ని బ్రష్తో అయినా పర్లేదు, లేకపోతే మేము యాక్చువల్లీ ఇలాంటివి వాడతాం, పౌడర్ ప్యాడ్ అంటారు దీన్ని. సో దీంతో అయినా పర్వాలేదు. ఓకే, పౌడర్ అటెండ్ కదా. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే మీరు సీరియల్లో చూస్తూ ఉంటారు, ముక్కు చాలా షార్ప్గా అనిపిస్తుంది, అదే మన ముక్కు కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో దానికి మేము ఏం చేస్తామంటే ఇది నోస్ కట్ అంటారనమాట. సో ఈ నోస్ కట్ ఇది మెఫీ, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అకార్డింగ్ యువర్ బడ్జెట్. నేను చూపించేది స్టార్టింగ్ బడ్జెట్లో చూపిస్తున్నాను. సో మనం అందరూ ఎఫర్ట్ చేయగలం కాబట్టి. సో దీన్ని ఏంటంటే మనం బ్రష్తో కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా స్పాంజ్ ఉంటుంది, స్పాంజ్తో కూడా వేసుకోవచ్చు. ఈ స్పాంజ్ని కొద్దిగా తడపండి. ఓకే, ఎక్కువ తీసుకోకండి. ఇలా కొద్దిగా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. మీ ఐబ్రోస్ ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడి నుంచి జాగ్రత్తగా ఈ ముక్కు ఈ కార్నర్ ఉంది చూసారా, ఈ కార్నర్ వరకు. ఓకే, ఇటు సైడ్ కూడా చూసారా. ఇప్పుడు ఇలా ఈ సైడ్ మొత్తం ఇలా, అండ్ ఈ సైడ్ కూడా. ఓకే, ఇప్పుడు మీకు తెలుస్తుందా నా ముక్కు షార్ప్గా అయింది. ఓకే, దీన్ని ఇంకాస్త చెప్తా. అంటే చాలామంది ఏం చేస్తారంటే చిన్ను కూడా కట్ చేస్తారు. అంటే చాలామందికి మనకి డబుల్ చిన్ ఉంటుంది కదా. సో దీన్ని ఇలా అంటే ఆ డబుల్ చిన్ అనేది కూడా తక్కువగా కనిపిస్తుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఈ నోస్ ఇంకాస్త మనం డార్క్నెస్ తెలియాలి అంటే ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఏదైతే స్టిక్ ఉందో దాంతో ఒక్కసారి ఇలా చూసారా. సో ఇట్లా నోస్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఐ షాడో వేసుకున్నాం. సో ఐ షాడో కూడా చాలా లైట్గా వేసుకోండి, న్యాచురల్గా, మరీ హెవీగా తెలియనివ్వద్దు. ఇది ఐ షాడో బ్రష్, యాక్చువల్లీ బ్రష్తో వేస్తారు కదా, నేనైతే నార్మల్గానే వేసిస్తాను. కానీ ఇంకా మీకోసం ఈరోజు నేను జస్ట్ చాలా అంటే చాలా కొద్దిగా న్యాచురల్ కలర్స్ తీసుకోండి. ఓకే, ఇదే కావాలంటే మీరు ఐ కింద కూడా ఇలా ఒక లైన్లా వేస్తే ఈ డల్నెస్ అనేది తెలీదు. అండ్ దీంట్లోనే మనకి వైట్ కలర్ ఉంటుంది. ఐ షాడో బాక్స్లో ఎప్పుడైనా మీరు గమనిస్తే ఆ వైట్ కలర్ ఉంటుంది. ఆ వైట్ కలర్ ఏంటంటే ఇక్కడ చూసారా, మనం ఐ షాడో వేసిన తర్వాత ఐ షాడో పైన ఒక లేయర్ వేసామంటే డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇలా ఇలా ఒక లైన్ వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ గ్యాప్ వచ్చి చక్కగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఐబ్రోస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, బట్ కొంతమందికి చాలా తక్కువ ఉంటాయి. సో ఐబ్రోస్ కూడా మనకి 2 డిఫరెంట్ ఇది దొరుకుతుంది. ఈ కలర్ తీసుకోండి, బ్లాక్ కూడా ఉంటుంది అన్నమాట. ఇదిగో బ్లాక్ ఉంటుంది, కానీ బ్లాక్ వేస్తుంటే డార్క్గా తెలిసిపోతుంది. సో అందుకని ఇది బ్రష్ ఇలా ఉండాలి, ఈ బ్రష్. ఓకేనా, ఈ బ్రష్లన్నీ కూడా మీకు గౌతంలో దొరికేస్తాయి. సో ఈ బ్రష్తో జస్ట్ కొద్దిగా తీసుకొని మీకు ఎక్కడైతే కావాలో అక్కడ షేప్ ఇవ్వండి అంతే, మరీ హెవీగా పెట్టద్దు. నేనైతే అసలు ఐబ్రోస్ వేయను, ఎందుకంటే నాకు థిక్గానే ఉంటాయి కాబట్టి. జస్ట్ ఇక్కడ మీకు పంచగా అనిపిస్తే అక్కడ. ఓకే, మీకు ఒకవేళ ఇక్కడ లైన్ కావాలంటే ఇట్లా లైన్ జాగ్రత్తగా వేయండి, మరి థిక్గా వేస్తే తెలిసిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఏంటంటే ఇది ఉంది కదా మస్కరా, ఈ మస్కరా వాడేస్తాను. నాకు ఎట్లన్నా ఐ ల్యాషెస్ చాలా థిక్గా ఉంటాయి. మొన్నే కాకపోతే కాలే కొంచెం చూసుకోకుండా నేను గ్యాస్ ఓపెన్ చేశాను,
అది లైట్గా ఆన్ అవ్వలేదు, లేట్గా ఆన్ అయ్యేసరికి టమ్మని కాలిని. లేదంటే నాకు ఈ లాషెస్ చాలా పెద్దగా ఉంటాయి, జస్ట్ నేను మస్కరా వేసేస్తాను తిక్కు. సో చాలామంది ఏంటంటే లాషెస్ వాడతారు. ఈరోజు నేను మీకు లాషెస్ కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది చూసారా, నేను వాడేది 53 అనమాట. సో ఎప్పుడైనా షూట్స్ ఉన్నప్పుడు అలా, ఎందుకంటే మస్కరా కొంచెం సార్లు ఇదంతా బ్లాక్గా ఉండిపోతుంది కాబట్టి షూట్స్కి వెళ్ళినప్పుడు ఇవి వాడతాను. అది ఈ మధ్యన వాడుతున్నా, ఫస్ట్లో ఇంత లేదు మనకి నాలెడ్జ్. ఓకే, కానీ ఇంకోటి ఏంటంటే ఇవి సింగిల్గా పెట్టుకోవడం కొంచెం కష్టం, మేకప్ వాళ్ళు ఉండాలి. బట్ మనం అనుకొని పెట్టుకోవాలనుకుంటే ఈజీ అబ్బా. ఓకే, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా థిక్గా ఉంటాయి, ఇంకా లైట్ ఉంటాయి, డార్క్ ఉంటాయి. సో మీ ఇష్టం, మీకు ఎలా కావాలనుకుంటే అలా. నేను ఎందుకో 53 కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుంది కాబట్టి, సో దానికోసం ఏంటంటే ఈ గమ్ము యూజ్ చేయండి. ఈ గమ్ము చాలా బాగుంటుంది, మధ్యలో ఓడిపోవడం అంటే మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా వచ్చే వరకు ఓడదు ఈ గమ్ అయితే. సో ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా గౌతమ్ దగ్గరే. ఇదిగో ఇది పెట్టుకునేటప్పుడు చూడండి ఒకసారి, ఈ ఎడ్జెస్కి జాగ్రత్తగా వైట్గా ఉందని టెన్షన్ పడకండి, ఒక్క 5 సెకండ్స్ లోపలే అది ఆరిపోద్ది, గమ్ములా అయిపోద్ది ఈ ఎడ్జ్కి. ఓకేనా, ఇగో ఇట్లా లైట్గా ఉంది, తెలుస్తుంది మీకు. ఇది లైట్గా ఉన్నది స్టార్టింగ్ పెట్టుకోవాలి, ఇలా ఎక్కువ ఉన్నది లాస్ట్కి ఇక్కడికి రావాలి. ఓకేనా, ఈ కన్ను చివరికి రావాలి. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి బ్రష్లతో పెడతారు కదా, నేను టూత్పిక్తో పెడతా. టూత్పిక్ని కొద్దిగా తడపండి, ఎందుకంటే ఈ గమ్ము టూత్పిక్ కంటుకుని మళ్ళీ అది టూత్పిక్తోనే వచ్చేస్తుంది బయటికి మీకు, అందుకే కొద్దిగా తడపండి. ఎడ్జ్కి పెట్టుకోండి, 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నేను కూడా అంతే, నాకు అస్సలు ఇది పెట్టుకోవడం వచ్చేది కాదు, మేకప్ మైండ్లో ఉండాల్సి వచ్చేది కంపల్సరీ. కానీ ఈవెంట్స్ చేస్తూ ట్రై ఎందుకు చేయకూడదు మనం అని, ఎందుకంటే మేకప్ నేనే వేసుకుంటాను మ్యాక్సిమం. 1-2 సార్లే నేను మేకప్ వాళ్ళు తెప్పించుకున్నా, కానీ మ్యాక్సిమం నేనే. ఓకే, ఇలా పెట్టిన తర్వాత 1 నిమిషం వదిలేద్దాం, ఆరిపోతుంది. సో ఇలానే ఇంకొకటి కూడా పెట్టేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత దానిపైన మనం లైనర్ వేసేద్దాం. ఈలోపు మనం లిప్స్టిక్ వేసేద్దాం. సో లిప్స్టిక్ కూడా మనకి ఏ కలర్ సూట్ అవుతుందో అది చూస్ చేసుకోండి. ఓకేనా, ఎవరికో ఏదో బాగుంది మనం కూడా వేసుకుందామంటే మేబీ మన స్కిన్ టోన్కి అది సెట్ అవ్వకపోవచ్చు. సో అందుకని మనకేం సెట్ అయిందో అది యూస్ చేసుకోండి. ఇది అసలు ఏ కంపెనీలో కూడా తెలియకుండా చేస్తున్నా చందమ్మ. యూజువల్లీ నేను మేకప్ ఇక్కడ ఉన్నానంటే మాత్రం ఇక అల్లాడిచ్చేస్తుంది, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏడ్చి గోల్ చేస్తుంది. అందుకోసం దానికి ఆడుకోవడానికి ఏదైనా ఒకటి ఇచ్చాను అనుకో, మొత్తం రూపురేఖలు లేకుండా చేస్తుంది. అది యాక్చువల్లీ ఇలా కూడా వదిలేయచ్చు, లేదు అనుకుంటే లైనర్ మనకి నేను ఒక్కొక్కసారి పెన్సిల్ లైనర్ వాడతాను. సో పెన్సిల్ లైనర్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి, ఇది షుగర్లో బాగున్నాయి. జస్ట్ సన్నగా వేసుకోండి, అప్పుడు న్యాచురల్గా ఉంటుంది, మరి థిక్గా వేయద్దు. ఓకే, సో ఇలా లైనర్ కావాలనుకుంటే మీరు కాజల్ కూడా పెట్టుకోండి, వెరీ రేర్ అనమాట కాజల్ పెట్టడం. సో ఇప్పుడు కావాలంటే కొద్దిగా మస్కరా కూడా వేసుకోవచ్చు, కానీ ల్యాషెస్ పెట్టాను కాబట్టి అంత అవసరం లేదు. ఇప్పుడు స్టిక్కర్ పెట్టేద్దాం. చాలామంది ఏం చేస్తారంటే హైలైట్స్ కోసం చిక్రోస్ కూడా వేస్తారు, బట్ అంత అవసరం లేదు. మగర్ ఓకే, మీకు కొంచెం మేకప్ చూపిద్దామని చెప్పేసి నేను వేసుకుంటున్నాను. బొగ్గలు ఎర్రగా వచ్చినట్టు ఉంటాయి కదా అలా, కానీ ఇది కొంచెం ఎక్కువ వచ్చేసింది. ఓకే, సో ఇలా మొత్తం కంప్లీట్గా మేకప్ వేసుకున్న తర్వాత అనమాట. యాక్చువల్లీ ఈరోజు మీకు చూపిద్దాం కదా అన్నట్టు కొంచెం ఎక్కువ
ఇంత లిటిల్ ఎక్కువ వేసుకున్నాను. యూజువల్లీ ఏంటంటే నేను చాలా లైట్గా వేసుకుంటాను, అందుకనే మేకప్ ఉందా లేదా కూడా తెలీదు. సో అదే అంటున్నాను కదా, మనం పర్ఫెక్ట్గా మనం రెడీ అయ్యాలంటే మనకి ఏ స్కిన్ టోన్కి సరిపడా మేకప్ ఐటమ్స్ బాగుంటాయి, ఏవి మంచివి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఇలాంటివన్నీ తెలుసుకున్నారనుకోండి, హ్యాపీగా మీరే మీ ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఫోటోషూట్స్ ఉన్నా ఎక్కడున్నా మీరే రెడీ అవ్వచ్చు. బట్ అవి ఎలా వేసుకోవాలి, ఏం కొనుక్కోవాలని తెలిస్తే. సో అందుకే నేను ఈరోజు ఎవ్రీ టైం నేను ఏ వీడియో చేసినా మీరు అడుగుతారు కాబట్టి సో ఈరోజు నేను చెప్తున్నాను. సో మన గౌతమ్ కాస్మెటిక్స్ కృష్ణనగర్లో ఉంది షాప్. సో డిస్క్రిప్షన్ ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను. అక్కడ నేను చెప్పాను కదా, విక్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, హెయిర్ స్ప్రేలు, ల్యాషెస్, లెన్స్, మేకప్, ఎవ్రీథింగ్ మీకు అక్కడ దొరికిపోతాయి. అంటే మేమందరం వాడేది కూడా. సో మీరు దూరం ఉన్నా సరే మీరు ఒకసారి వీడియో కాల్ చేస్తే వాళ్ళు మీకు కావాల్సిన పంపించేస్తారు. లేదు మీరు హైదరాబాద్ ఉంటే జస్ట్ వాకింగ్ చేసేయండి. సో ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఇప్పుడైనా సరే వాళ్ళు మీకు పంపించేస్తారు. సో మరి యూజువల్లీ ఏంటంటే ఇలాంటి మెటీరియల్ మనకి దొరకాలంటే వేరే వేరే షాప్లో చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. బట్ మన గౌతంలో ఏంటంటే మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మాకే కాదు మీకు కూడా డిస్కౌంట్ వస్తుంది, ఎవరికైనా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. సో హ్యాపీగా మీకు ఏం సామాన్ కావాలంటే మేకప్ సంబంధించి అక్కడ పర్చేస్ చేసేసేయండి. సో ఇది ఇవాళ మా వ్లాగ్. మీకు నచ్చిందా? మరి ఎలాంటి కంటెంట్స్ కావాలో మీరు మాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ మేకప్ కనుక మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మీ పిక్ని ఇన్స్టాగ్రామ్లో నాకు షేర్ చేయండి. సో మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ నేను పంపించేస్తాను, మేకప్ ఐటమ్ మీకు పంపిస్తాను. సో మర్చిపోకుండా మీరు ఇలా నేను రెడీ అయినట్టు రెడీ అయితే కనుక ఒక మంచి పిక్ని నాకు షేర్ చేయండి. సో వీడియో లింక్ కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నాది, నా చందమ్మ గారికి కూడా ఉంది. మీరు అక్కడ కూడా మమ్మల్ని ఫాలో చేయండి, ఎలాంటి కంటెంట్స్ కావాలో అడగండి. మరి ఇది వాళ్ళ ఇట్లో మీ అంజలి పవన్. మరి నా వీడియోస్ అన్ని మీ వరకు చేయాలంటే మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తే మరో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ బై బాయ్. అంటే మొగల్ రేట్ల టైంలో కూడా ఎక్కువ నేను స్కార్ఫ్స్ వేసుకొని ఉండేదాన్ని. అండ్ ఇవన్నీ కూడా చుడీదార్స్, ఇవన్నీ కూడా నేనే మ్యాక్సిమము ఏమంటారు మెటీరియల్ తీసుకొని చేయించుకుంటాను అనమాట. ఇవన్నీ చుడీదార్స్, ఇవన్నీ ఏంటంటే మిడ్డీస్ అనుకోండి. మిడ్డీస్లోనే డిఫరెంట్ వెరైటీస్ వేస్తాను నేను. సో ఇది ఇలా వస్తుంది, దీనిపైన టాపు. అండ్ ఇదేమో ఎప్పుడన్నా డాన్స్ షోస్ అంటే నేను కూడా చాలా డాన్స్ షోస్ చేసాను, ఆల్మోస్ట్ 5 డాన్స్ షోస్ దాకా. సో ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఇవి కొంచెం కంఫర్ట్ ఉంటాయి, ప్యాంట్స్ లాగా. అండ్ దీనికి ఇలా మ్యాచింగ్ టాప్. ఓకే. సో